గైస్, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాము. మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేసి దాదాపు 3 months అయితే అవుతుంది. సో ఇది ఆఫ్టర్ లాంగ్ టైం ఇది ఒక లాంగ్ వీడియో అనమాట. సో ఇవాళ లాంగ్ వీడియో స్పెషల్ ఏంటంటే ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అండ్ సెకండ్ ఇయర్ అనమాట. మీ అందరికీ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇన్స్టాలో కూడా మనల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇన్ని రోజులు షార్ట్ వీడియోస్ కి మంచి వ్యూస్ వచ్చినాయి, లాంగ్ వీడియోస్ కూడా మంచి వ్యూస్ వస్తాయి అనుకుంటున్నాను. పొద్దున్నే వ్యూ చూడండి ఎంత బాగుందో. మిజోరంకి వర్షాలు పడితే చాలా బాగుంటుంది మిజోరం చూడడానికి. బ్యూటిఫుల్ వ్యూస్ అన్ని ఇప్పుడు వస్తాయి. దీనికంటే మంచి వ్యూస్ అయితే నేను చూపిస్తాను. అది చూడాలంటే మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడే మా ఫ్రెండ్స్ రూమ్ కి వచ్చాను. వాళ్ళు ఏం చేస్తారో మీకు చూపిస్తాను, చూడండి. పడుకుంటున్నాడు. టైం కాలేజ్ టైం అయితే అయిపోతుంది. ఈడేమో 3 days బ్యాక్ ఇచ్చిన అసైన్మెంట్ ఈ రోజు పొద్దున్న రాసేస్తున్నాడు. ఈవేళ లాస్ట్ డేట్ అనమాట అసైన్మెంట్ కి. బ్రేక్ఫాస్ట్ కి అయితే వెళ్ళిపోదాము. బ్రేక్ఫాస్ట్ కి వచ్చేస్తే మాకు ప్రతి మండే పూరి పెడతారు అనమాట. అందులోకి శనగల కర్రీ అయితే వేస్తారు. అసలు అది కర్రీలా లేదు, మొత్తం కిందంతా శనగలుండి పైన అంతా వాటర్ ఎలా వెళ్తున్నాయో చూడండి కర్రీలోని. సో ఇంక నేను చెప్పేది ఏంటంటే హాస్టల్లో ఫుడ్ ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగోదు. మనమైతే అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకా సో ఇప్పుడు మీరు చూస్తుంది NIT మిజోరం బ్లాక్ 8 అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ECE స్టూడెంట్స్ అండ్ MNC స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు ఇక్కడ. NIT మిజోరం క్లాస్ రూమ్స్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇవే NIT మిజోరం క్లాస్ రూమ్స్ అనమాట, బెంచెస్ అనమాట. ఇవి నార్మల్ బోర్డ్ ఒకటి, అంటే కాకుండా డిజిటల్ బోర్డ్ కూడా ఒకటి ఇచ్చారు. CC కెమెరాస్ కూడా ఉన్నాయి క్లాస్లో. మేము ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు CC కెమెరాస్ లేవు, ఇప్పుడైతే CC కెమెరాస్ కూడా పెట్టారు. గుడ్. ఇప్పుడు మీకు క్లాస్ నుంచి బయటకు వ్యూ అయితే చూపిస్తాను, చూడండి. చూడండి ఇట్లా వ్యూ అనేది ఎంత బాగుంటుందో. ఇంకా క్లాస్ రూమ్కి అయితే వచ్చేసాము. క్లాస్ అయితే స్టార్ట్ అవుతుందని. నేనైతే క్లాస్ ఏం వింటలేదు, జస్ట్ కెమెరా వద్దని చెప్పి టైం పాస్ అయితే చేస్తున్నాను. నా పక్కన ఉన్నది అభిషేక్ అనమాట, వాడు నా గ్రూప్ మేట్. ఇద్దరం ఎప్పుడో కలిసే కూర్చుంటాం బెంచ్లోని. క్లాస్ అయితే ఇప్పుడే అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ క్లాస్కి మళ్ళీ ఇంకొక రూమ్కి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడే క్లాస్ అయితే చేంజ్ అయ్యాము. ఇప్పుడు ఇంకో క్లాస్కి ఉంది, ఇంకో క్లాస్ రూమ్కి అయితే వెళ్తున్నాము. అసలు ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా సూపర్ ఉంది కదా వ్యూ ఇక్కడ నుంచి. అందరికీ తెలిసిందే NIT మిజోరం అనేది టెంపరీ క్యాంపస్, ఎందుకంటే దీనికి పర్మనెంట్ క్యాంపస్ అంటే ఏం లేదు, ఎందుకంటే ఇదంతా హిల్ స్టేషన్ కాబట్టి. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ అయితే ఉంటాయి. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అలాగా ఒక 12 to 13 బ్లాక్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చాలా బ్లాక్స్ అయితే ఉంటాయి ఇక్కడ, కానీ మనం గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అనమాట. అదే NIT మిజోరంకి మెయిన్ బ్లాక్. అది కుదిరితే ఈవేళ ఈ వీడియోలోనే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వీడియో కూడా మీకు చూపిస్తాను. సో ఈవేళ జరిగింది ఏంటంటే క్లాసెస్ అయితే క్యాన్సిల్ చేశారు. మాకైతే ఒక క్లాసే జరిగింది. ఎలాగో క్లాసెస్ అయితే క్యాన్సిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఖాళీయే కాబట్టి ఇంకా ఫిజికల్ రిపోర్టింగ్కి అలాగే కోర్స్ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాము. ఈవేళ అయితే మా పని తిరగడమే సరిపోయింది, ఎందుకంటే మాకైతే ఫిజికల్ రిపోర్టింగ్ అయితే అవ్వలేదు. ఫిజికల్ రిపోర్టింగ్ వచ్చేటప్పటికి ముందు అయితే బ్లాక్ 3 అని చెప్పారు, దాని తర్వాత బ్లాక్ 9 అని చెప్పారు. ఫైనల్గా టీచర్ అయితే బ్లాక్ 4లో అయితే ఉన్నాడు. ఫిజికల్ రిపోర్టింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. నేను మీకు ఇందాకలే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కూడా చూపిస్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు మేము అక్కడికి కూడా వచ్చాము, ఎందుకంటే ERP అయితే లాగిన్ అయితే అవ్వట్లేదు. సో ఇప్పుడు మీకు ERP సెక్షన్కి సంబంధించింది ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు అడ్మిన్ బ్లాక్ అయితే రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఏదైనా ఆఫ్లైన్ డాక్యుమెంట్స్ అప్లై చేయాలనుకున్నా, లేదన్నా ఏదైనా ERP ఒక్కొక్కసారి మీది లాగిన్ అవ్వకపోయినా ఇక్కడికి అయితే రావాలి. మనం లంచ్కి వచ్చేస్తే ఇంకా మళ్ళీ బ్లాక్ 8కి అయితే వచ్చాము. బ్లాక్ 8కి వచ్చి ఇంకా లంచ్ అయితే చేసేసాము. టేస్ట్ విషయానికి వచ్చేస్తే ఫుడ్ అనేది యావరేజ్ అనమాట. సో ఇవాళ మధ్యాహ్నం ల్యాబ్ కూడా క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు 2 to 4 నుంచి మేము ఖాళీ అనమాట. మాకు బస్సు వచ్చేసప్పటికి 4:30కి అయితే ఉంది. సో ఇప్పుడు ఎక్కడికైనా బయటకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్తే మాక్సిమం విశాల్ మార్ట్కి అయితే వెళ్తాము. వెళ్తే వీడియో మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను మీకు అది కూడా. సో నేనైతే వీడియోని అయితే ల్యాగ్ అయితే చేయదలుచుకోలేదు. విశాల్ మార్ట్కి అయితే వచ్చాను, కావాల్సిన అయితే కొనుక్కున్నాను. మళ్ళీ మేము 4:30 కల్లా బ్లాక్ 8కి అయితే వెళ్ళాలి, ఎందుకంటే బస్సు అయితే ఉంది హాస్టల్కి. బస్సు మిస్ అయిపోతే మళ్ళీ మేము 6 వరకు అయితే ఉండాలి మళ్ళీ అక్కడ. సో అందుకే వీలైనంత త్వరగా మేము ఇక్కడ షాపింగ్ అయితే ఫినిష్ చేసుకుని బ్లాక్ 8కి అయితే వెళ్ళిపోయి అక్కడైతే బస్సు అయితే క్యాచ్ చేసి హాస్టల్కి అయితే చేరుకుంటాము. ఫైనల్గా అయితే హాస్టల్కి అయితే చేరుకున్నాను. ఇది ఈవేళ జరిగింది అయితే కాలేజ్లో. అసలు ఏం జరగలేదు, క్లాసెస్ అయితే అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి. సో మీకు కానీ రిగార్డింగ్ NIT మిజోరం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.